అంటే పేరం నాగిరెడ్డితో ఇప్పుడు ఆయన వైసీపీలో ఉన్నప్పటికీ మీకు ఇప్పుడు ఎటువంటి విభేదాలు లేకుండానే? లేదు, ఎప్పుడు లేదు. ఇంకోటి ఇప్పుడు విఆర్ రామిరెడ్డి ఉన్నాడు, మనకంటే మాకేం లేదు, ఆయనతో కూడా వివాదాలు. ఎప్పుడైనా ఏదైనా కామెంట్ వర్క్ చేస్తాం కానీ కనపస్తే పెళ్ళిళ్ళలో గిల్లు అంతా మాట్లాడుకుంటాం, కూర్చుంటాం, అవేం లేదు. అంటే ముఖ్యంగా తీసుకుంటే ఇప్పుడు రఘువీరారెడ్డితో కూడా మీరు కొద్దిగా విభేదిస్తున్నట్టు తెలిసింది. గతంలో రఘువీరారెడ్డిని కూడా ఇతర ప్రాంతాల్లో కృష్ణా జిల్లాకు వెళ్ళినప్పుడు కానీ చిత్తూరు జిల్లా పలంనేరులో కొట్టడం జరిగింది. ఇప్పుడు అనంతపురం జిల్లాలో కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ప్రజలే కొడతారు లేదా వెళ్ళి కొడతారు అన్న. నేను చెప్పేది మీరే చెప్పండి, కొడతారు లేదా? ఆ రోజు వాళ్ళు కదా ఉండింది పవర్లో, వాళ్ళు కదా అన్నీ చేసింది. కానీ ఒక్క రోజన్న ప్రత్యేక హోదా అప్పుడు అంత స్ట్రైకులు జరిగి అన్నీ చేస్తే ఒక్క రోజున పాల్గొన్నాడా? ఈ బుద్ధి ఎందుకంటే ఆయన మాట్లాడటం అంటే రాజకీయము ప్రతిసారి చేస్తే ప్రజలు నమ్మరండి, తంతారు, నిజంగా తంతారు. తన్నిందులు కూడా ఇవ్వాలకు ఏమంటే ఏదో వదిలిపెడతారు మంచోళ్ళు కాబట్టి ప్రజలు పోనితే వాని మా నాన్న వాడు ఉంటాడని చెప్పి విడిచిపెట్టినారు. ఒక్కరోజు నువ్వు ఏదన్నా ఒక్క స్పీచ్ కానీ ఒక ఇది కానీ ఒక దాంట్లో పాల్గొన్నావా? నువ్వు పవర్లో ఉన్నావు అప్పుడు. ఈరోజు నువ్వు ప్రత్యేక హోదా గురించి మాట్లాడతావా? ఎందుకన్నారు? తన్నారు కూడా, తంతారు కూడా. తనకుండా ఒక పార్టీ అధ్యక్షునిగా అలా మాట్లాడే హక్కు ఆయనకు లేదంటారా? నువ్వు పార్టీ అధ్యక్షుడిగా చెప్పొద్దు, నువ్వు ఏం చేసినావు చెప్పు. ఆ రోజు ఎప్పుడన్నా పాల్గొన్నావా? ఈరోజు మళ్ళీ దాని గురించి ఎందుకు నువ్వు ప్రస్తావన చేస్తాను? నువ్వు పవర్లో ఉన్నప్పుడే మాట్లాడినోడివి, పవర్ పోయినది కాబట్టి ఇప్పుడు నీకు పవర్ ఉంటే మళ్ళీ మాట్లాడిందివా? లేదు. ఇదంతా రాజకీయము అన్ని దానిలో సరిపోదండి, కొద్దిగా ఫ్రాంక్నెస్ ఉండాలి రాజకీయంలో కూడా. అదే బతికేది. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక పెద్ద రౌడీ అంటారు. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి మీద రౌడీ షీట్ కానీ ఏమైనా కేసులు కానీ ఉన్నాయంటారా? ఉన్నాయని బాధపడినావు, అది ఒక టైటిల్ అనుకుంటా, ఏం తప్పేముంది దాంట్లో? నేను చెప్పేది ఏంటంటే, నేను మా ఊరు ప్రజలకు భయపడతానండి. వాళ్ళు నన్ను రౌడీ అంటే నాకు బాధ, కానీ మీ అట్లాంటి వాళ్ళు ఎవరో రౌడీ అంటే నేను ఐ ఫీల్ దట్ ఇస్ రౌడీ షీట్ ఏమైనా ఉందంటారా? ఉండదు. నేను దాని గురించి కేర్ కూడా చేయను. ఉందనుకుంటా. ఎందుకంటే నేనైతే పోలీస్ స్టేషన్కి పోను, ఫోటోలకు పోను, దీనికి నాకు తెలియదు, వాళ్ళు కూడా రారు. ఎంఆర్ఓ ఎప్పుడన్నా వస్తాడారు సదగా నేను పెట్టేది కూడా లేదు. నేను రౌడీ అన్నాక మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు వినాలా? చెప్పండి, రౌడీ అన్నాక వాళ్ళు చెప్పినట్టు వినేదంటే వాడెట్ట రౌడీ అవుతాడు? అందుకని నేను పెద్ద పట్టించుకోను. ఐ ఫీల్ ఇట్ ఇస్ అ టైటిల్ ఫర్ మీ. ముఖ్యంగా మీకు అనంతపురం జిల్లాకి చెందిన పరిటాల కుటుంబానికి మధ్య వివాదం ఉందంటారంటే రాజకీయ కక్షలు కానీ వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయంటారా? గతంలో తీసుకుంటే పరిటాల రవి గారు బతికున్న రోజుల్లో మీరు ఆయనకు భయపడి బెంగళూరుకు వెళ్ళిపోయారు. అసలుకి మున్సిపల్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికే మీరు ముందుకు రాలేదని కూడా ఒక అపవాదం ఉంది. దాని గురించి కరెక్ట్ ఉంది. ఆయన పెద్ద లీడరు, ఆయన పెద్ద అండర్గ్రౌండ్ ఇదనేసి అందరూ భయపడినారు, అంతేగాని మాకేదో భయం లేదు. ఆ రోజు మున్సిపాలిటీకి నిలవాలంటే 34 మంది కావాలి, 34 మంది రెడీగా ఉన్నారు. కానీ రవి గారు ఏమీ చేయలే. ఇక్కడ ఉండే వాళ్ళు రవి పేరు పెట్టుకొని అష్టాకు ఇవి ఎక్కువ చేయాల్సి వచ్చింది వాళ్ళు. దానికోసం మేము ఆ రోజు మా అన్న ఆలోచించాడు, ఒకసారి వదిలిపెడితే మరి ఎమ్మెల్యే ఎలక్షన్కి మేము నిలబడినామే. మా సొంతానికి వచ్చినప్పుడు అంటే ఆ పొద్దు ఒకటే క్యాండిడేట్, సరే చూద్దాం. వచ్చి 3 సార్లు ఈడే ఉన్నాడు, 3 ఎలక్షన్లకు ఈడే ఉన్నాడు. ఆయన ఉన్న రోజులు మేము ఎక్కువ ఓట్లతో గెలిచినాం, ఆయన రానప్పుడు తక్కువ ఓట్లతో గెలిచినాం మేము. మీకు అర్థమైందో లేదా? ఆయన రానప్పుడు అంతా మేము 2000, 3000తో గెలిచేవాళ్ళం. ఆయన ఏ పొద్దు మా ఊరికి వచ్చినాడో, ఏ ఎలక్షన్లో మా ఊరిలో వచ్చి ఉన్నాడో, ఆ ఎలక్షన్లో ఒకసారి 9000 ఇంకా ప్రజాబలం పెరిగిందంటారు. ఆయనను చూసి భయపడి మాకు ఓట్లు వేసినారు. నీకు అర్థం కాలే? ఇక్కడ అర్థం ఏమరంటే ఆయన వస్తూ ఉండింది మాకు ప్లస్ అయింది. మున్సిపల్ ఎలక్షన్లో కూడా మేము గెలిచేవాళ్ళం. కానీ పరిస్థితి ఇక్కడ ఉండేవాళ్ళు సూర్యప్రతాప్ రెడ్డి చాలా దౌర్జన్యం చేసినాడు. నామినేషన్ చేస్తే నామినేషన్ చేస్తే కాలు నరుగుతారు. 34 మంది నిలబడాలి. అంటే ఇది పరిటాల రవికి భయపడి మీరు ఊరు వదిలి బెంగళూరుకి వెళ్ళి కొద్ది రోజులు తలదాచుకున్నారనే అపవాదం. దాని గురించి కాదు, ఇంకోటి చెప్పేది, తలదాచుకునే దానికి ఈ ఊరు మేలు, కానీ బెంగళూరు అయితే ఒకనే. ఒకవేళ ఆయన ఏమైనా చేయాలనుకుంటే బెంగళూరు ఈజీ ఆయనకు. అర్థం కాలేదా? ఆయన ఊరు దగ్గర, ఆయనకు అంతో ఇంతో ఆడ ఆ గ్రెనేట్ అంతా కొద్దిగా ఉండింది కాబట్టి ఆయన అలా చేసి ఉండొచ్చు. ఎప్పుడు కానీ ఊరికి భయపడితే బెంగళూరే కదా, ఊరు ఇడిచిపెట్టి ఊరు కనపడకూడైతే పోలే కదా. బెంగళూరు అయితే ఆయనకి ఈజీ. నేను కొందరు ఎలక్షన్ గెలిచి ఎంపీ ఎలక్షన్ గెలిచి లాస్ట్కు ఊరేగింపు కూడా చేసుకోలేకపోయినారు. అట్లాంటి వాళ్ళం కాదు మేము. మరి ఎమ్మెల్యే ఎలక్షన్కి నిలబడినాం. ఆయనకు భయపడి ఉంటే మేము ఎమ్మెల్యే ఎలక్షన్ నిలబడగలమా? అంటే ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్ 34 మంది ఉన్నారు. ఉండే పరిస్థితులు బాగాలేవు. ఒక దిక్కు రాజారెడ్డి కాంగ్రెస్ వచ్చి ఆయన ఈడ కదా ఉన్నింది.
మాకు అగ్నెస్ట్గా చేయలేదా? మా అన్న ఎలక్షన్లో 700 మందిని తెచ్చి మాకు ఇక్కడ క్యాన్వాస్ చేసి ఆయన ఈడే ఉన్నాడు కదా. ఎంత అగ్నెస్ట్గా ఉన్నింది మాకు. మా గురించి భయపడలే, మా ఊరి ప్రజల గురించి, మా గుంపు గురించి భయపడ్డాం. 34. అంతేగాని బెంగళూరు ఎవరన్నా బెంగళూరు పోయి దాచుకుంటారా? బెంగళూరులో అంటే ఆయనకి ఇంకా దగ్గర, ఆయనకు భయపడండి. అలాంటి సందర్భంలోనే మీ ఆధిపత్యానికి పరిటాల రవి చెక్ పెడుతున్న ఉద్దేశంతోనే ఏం చెక్ పెట్టినా ఆయన హత్యలో కూడా మీ సోదరుడు అది రాజకీయంలో అండి, వాళ్ళేం పెట్టలేదు. నేను వాస్తవం చెప్తాను. ఇది రాజశేఖర రెడ్డిది సంబంధం లేదు, దివాకర్ రెడ్డికి అసలు సంబంధం లేదు. దివాకర్ రెడ్డిని ఎందుకు పెట్టారో కూడా నాకు తెలుసు. ఫోన్ చేసి ఎవరిని పెట్టాలంటే పైనుంచి వచ్చింది కాబట్టి దివాకర్ రెడ్డిని పెట్టినారు. కానీ పైన అంటే ఎవరు అంటారు? ఎవరు చెప్పారు? పైన అప్పుడున్న తెలుగుదేశం నాయకులు అందరూ కలుసుకొని దాన్ని ఇచ్చేసినారు. కానీ వాళ్ళకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు బాగానే ఉంటారు, మాతో ఏం లేదు. మేము వాళ్ళ నిదాలకు పిలుస్తారు, మేము పిలుస్తున్నాం, మేము మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడతారు. అదంతా పైకి బాగున్న లోపల మాత్రము ఏమో ఉండొచ్చాము. కానీ మాకైతే అవసరం లేదు, ఎవరి మీద ఖర్చు అవుతామంటే లేదు. మాకే ఏం మమ్మల్ని ఏమి ఈడొచ్చి ఏం చేసేది లేదు. ఇదైతే కరెక్ట్. ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు. ఈ ప్రజలు భయపడి ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీరు పార్టీలోకి వచ్చేటప్పుడు, టీడీపీలోకి వచ్చేటప్పుడు కూడా పరిటాల సునీత గారు మిమ్మల్ని వ్యతిరేకించారని అది నాకు తెలియదు. ఒకవేళ చేసిండొచ్చామా పాపం ఆయమ్మ, కానీ మనకు తెలియదు కాబట్టి మనం చెప్పేదానికి లేదు. నన్ను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు పిలిచి నువ్వు చేరాలంటే చేరినాము. ఇంకా మళ్ళీ మాకు అవసరం ఏముంది? ఎవరు వద్దన్నారు, ఎవరు కావాలన్నారు, మాకు ఏమవుతాము? నాయకుడే పిలిచి మీరు చేరకపోతే ఎట్లా ఇప్పుడుండే టైంలో అని నాకే ఫోన్ చేశాడు. మరి అలాంటప్పుడు నేను ఇంకొకరు వద్దన్నారు, ఒకరు కాదన్నారు, నాకే మరి వద్దంటే మరి మమ్మల్ని ఎందుకు చేర్చుకున్నారు? ఫైనల్ అవుతాడే చంద్రబాబు నాయుడు. ఆయన అన్నాడు మీరు కావాలంటే బొమ్మని అంట. కొందరు అది కూడా చెప్తాను రే, కొందరు చెప్పినాడంట మీరు కావాలంటే వెళ్ళిపోండి, వాళ్ళు అవసరం అని మమ్మల్ని తెచ్చుకున్నారని చెప్తారు కొందరు. మరి అది మాకు తెలియదు. ఇలా పరిటాల కుటుంబంతో మీకున్న విభేదాలంతా పక్కన పెట్టి ఇప్పుడు ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉన్నారు అంటే భవిష్యత్తులో నేను ఒకటి చెప్తా. ఏ వివాదాలు ఆస్తిత కాదలా? ఏమైనా గ్రెనేడ్ దాంట్లో ఏమైనా మాకు వాళ్ళకి ఏమైనా ఉందా? లేదు భూమితో కాదు, ఏమన్నా కబ్జాలో ఉన్నామా? ఆధిపత్య పోరు అంటారు. ఆధిపత్యం లేదు, పోరు లేదు, ఏం లేదండి. ఓన్లీ పొలిటికల్. ఒకవేళ మేము వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నాం ఇప్పుడు అంటే ఏమన్నా ఏముంది, వాళ్ళ పని వాళ్ళు చేసి మేము ఆ పని మేము చేసుకుంటాను. అంటే భవిష్యత్తులో సునీత గారితో కలిసి జిల్లా అభివృద్ధి విషయంలో మీరు అందరితో, ఆయనతోనే కాదు, ఉండే రఘువీరారెడ్డి కూడా పిలిచి ఇది చేద్దాము, మంచిది అవుతుంది రాజకీయానికి, లేదు రాజకీయం కాదు ప్రజలకు బాగా అవుతుందంటే అందరితో పనిచేసానికి రెడీగా ఉన్నాం. నో ఎనిమిటీ. అంటే జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు అయితేనే ఇతరులు అయితే మిమ్మల్ని కొంతమంది విభేదిస్తున్నట్లు చెప్తుంటారు. డెఫినెట్గా విభేదిస్తారు. ఎందుకంటే మేము స్ట్రైట్ ఫార్వర్డ్ అని దానిలో ఇప్పుడు అనంతపురం అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఏమే నెల్లూరులో మొత్తం అన్నీ పలవడతారు. ఏమి ఆడ జరిగేది ఇక్కడ అనంతపురం జరగకూడదా? అభివృద్ధి జరగకూడదా? పదరండి మా ఊర్లో, నేను పెద్దవాడి ఊరిలో 18 అడుగుల రోడ్డును 55 అడుగులు చేసినాను. ఇప్పుడు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు చూస్తారండి. యాడిగిలో చూస్తారండి. అభివృద్ధికి అంతేగాని అభివృద్ధికి అడ్డుకోవడము ఉంటే మేము ఒప్పుకోమండి. వాడు ఎవడన్నా అట్లా విభేదిస్తాను కానీ లేకపోతే ఆడే వేరేం లేదు. అభివృద్ధికి అడ్డుకుంటారు. రైల్వే ఇది వద్దు అంటారు. ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంకా ఏడున్నాం అంటే గంటల తరబడి రైల్వే ఈ పొద్దు ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడతారు. నీకు తెలియదు 128 వెహికల్స్ విల్ పాస్ లైక్ దిస్ అంటే ఎన్ని నిమిషాలు పడుతుంది? 128 బండ్లు పోవాలంటే అభివృద్ధిగా అంటే వద్దా? రామ్నగర్ దగ్గర వద్దా? వైడనింగ్ ఆఫ్ రోడ్స్ వద్దా? అదే అభివృద్ధికి మేము అభివృద్ధి చేయాలనుకున్నా అవతల అడ్డుకుంటారు. ఎందుకంటే మాకు మంచి పేరు వస్తుంది. అంతేగాని వాళ్ళకు కూడా ఏం లేక కాదు, బుద్ధి లోపల. అరే మేము ముందు చేయలేకపోతే ఇప్పుడు వీళ్ళు చేస్తారు, వీళ్ళకి మంచి పేరు వస్తుంది. అంటే ఇక్కడ గుంతకల్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గారిని తీసుకుంటే ఆయన బీసీ కావడంతో మీరు మీ ఆధిపత్యం కూడా మీ పెత్తందారి ఇదంతా కూడా ఆయన రుద్దుతున్నారు. ఆయన కూడా మిమ్మల్ని విభేదిస్తున్నట్టు చెప్తుంది పలుమార్లు అసెంబ్లీలో కూడా. కరెక్ట్. ఏముంది మాకు ఆయనకి ఏమో ఆధిపత్యమో, ఆయన సొమ్ము తెచ్చుకున్నామా? అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన మీరు చెప్పినట్టు వినాలి, మీకు అనుసరణలో నడచాలన్నట్లు. మాకు అవసరం ఏముంది? గుంటకల్తో మాకు ఏం అవసరం ఉంది? మీ సోదరుడు దివాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లోని పరిధిలో ఉంది. అవును, ఎందుకు చేయకూడదు? పని చేయకూడదా? ఎందుకు చేయకూడదు పని? ఆయన అన్ని కాంట్రాక్ట్లు ఆయనకు కావాలని అనుకుంటే యోని రాని కూడా ఏదో చేసుకుంటాడు. ఆయనకు అది సరిపోతుంది. కానీ మాతో ఏం పని ఉంది? ఆయనకు పాపం మేమేం చేస్తాం? ఆయనకి అడ్డము ఏమొద్దు అంటే రైల్వే జోన్ వద్దంటే మేము తెస్తే వద్దు, రైల్వేది ఇంకోటి వద్దు, రైల్వే ఎక్స్పాన్షన్ వద్దు, ఇట్లాంటివి ఏమైనా పేరు వస్తారండి దివాకర్ రెడ్డికి. దానికి విభేదిస్తారు. అంతేగాని మేము ఆడపోయి చేసేది ఏం లేదు. ఆడపోయి ఎంఆర్ఓని మేమేమన్నాం, ఎంఆర్ఓ ఆడుండే ఎంఆర్ఓని తరిమితే మేము తెచ్చి ఇక్కడ వేసుకుంటాం. వాస్తవం చెప్పాలంటే వాళ్ళకంతా ఇనాలా చేయాలి. మేము అట్లా ఒక రూల్ ప్రకారం పోతాం మేము. అంతేగాని
వీ డోంట్ డివైడ్ రూల్స్. గుంతకల్ విషయంలో పెడితే భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా తీసుకుంటే అనంతపురంలో కూడా మీరు పాగా వేయడానికి ఇప్పటి నుంచి అనంతపురంలో రాజకీయాలు చేస్తున్నారని ఎందుకు రాకూడదు? మాకైతే లేదు, ఎందుకు రాకూడదు? ఏమి రాజకీయం అంటే ఏమి? చదరంగం. నేను ఈ పొద్దు కూడా రఘువీరెడ్డిని ఒప్పుకుంటా. అన్నతో బాగున్నాడు, ఆయన చదరంగం ఆడినాడు, ఆయన గెలిచినాడు. దాంట్లో తప్పేముంది? రాజకీయం అంటే ఏమి? ఎత్తులు పై ఎత్తులు వేసుకునే దానికి తప్పేమి రాకూడదా? వాడి సొంత ఊరా? ప్రభాకర్ చౌదరి ఏమైనా సొంత ఊరా? ఆయన ఆడ పుట్టినది మడ్డిపల్లిలో దగ్గర పుట్టినాడు, ఆడపోయి సింగనమలలో పెరిగినాడు, అనంతపూర్లో చేసినాడు. మేము అనంతపూర్లో ఉన్నాం, మన జిల్లా పరిషత్ చైర్మన్, మాకు ఇల్లు స్థలాలు ఉన్నాయి, మా బస్సులు ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. ఆడే చదువుకున్నాం, నేను ఆడే చదివినాం, మా అన్న ఆడే చదివినాడు డిగ్రీ. మాకెందుకు హక్కు లేదు? ఎందుకు హక్కు లేదు? మాకే ఎవరికైనా హక్కు ఉంది, తాడిపత్రిలో ఎవరికి హక్కు లేదు? ఎందుకు లేదు? అందరూ. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారిని మీరు ఎందుకు విభేదిస్తున్నారు? మేమే విభేదించలేదు. అదే చెప్తున్నాయి, పాతూరు కొడతామంటే వద్దు, రైల్వే ఇది వేస్తామంటే వద్దు. ఇది ఆయన పద్ధతి. అదే డివైడర్ విషయంలో కూడా మేము ఇది చేస్తాను అంటే డివైడర్కి మొన్ననే పెయింట్ గింటి కొట్టి బిల్లులన్నీ చేసుకొని మళ్ళీ ఇది కొడతారా? ఏమండి, అదే డబ్బులు తీసిపోయి ఏ స్లమ్లోనే డబ్బులు ఖర్చు పెట్టి వద్దంటారండి? ఇవన్నీ మీకు తెలియదు, ఏదో చెప్తారో రాస్తా అంటారు. రాసేది నిజం రాయండి పేపర్ వాళ్ళు. మా తప్పు అయితే మేము ఒప్పుకుంటాం. అవసరమా డివైడర్? ఎన్ని రోజులు ఆ డివైడర్కి పెయింట్ కొట్టి ఎన్ని రోజులు ఆ డివైడర్ మళ్ళీ డివైడర్ మారుతారా? అదే డబ్బులు తీసిపోయి ఇంకోసారి పని చేయకూడదు స్లమ్లో. మరి మా ఊరికి మీ ఊరికి ఎంత డిఫరెన్స్? మీరే మెచ్చుకుంటారు మా ఊరిని చూసి, మరి అక్కడ ఎందుకు మెచ్చుకోలేకున్నారు? అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారికి మీకు మరి తలెత్తిన వివాదంతో ఒకనొక సందర్భంలో మీరు మీ వర్గంతో అనంతపురంకి వచ్చి దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు కూడా అప్పుడు పుకార్లు వచ్చాయి. అంటే మొత్తం అక్కడ కూడా వర్గం అంతా గుమిగుడి ఉండింది. అంటే అది వాస్తవం అంటారు? ఇంత మీరు దాడి చేయడానికి వస్తున్న ఆరోపణలు వాస్తవం అంటారు? నేను ఆ రోజు అసెస్మెంట్ కమిటీ మీటింగ్ ఉండింది హైదరాబాద్లో, అసెంబ్లీ హాల్లో ఉన్నా. నాకు ఎస్పీ గారు ఫోన్ చేసినారు, ప్రభాకర్ రెడ్డి ఎక్కడ ఉన్నావు అన్న. అంటే నేను అసెస్మెంట్ కమిటీ మీటింగ్లో హైదరాబాద్లో ఉన్నాను. సరేలే మళ్ళీ బయటకు వచ్చి నాకు మాట్లాడదామన్నాడు. దాని తర్వాత ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినారు. ఇట్లా మరి దానికి ఎవడేం చేస్తాడు? వాడు ఒక భయస్తుడు, నేనేం చెప్పటం దానికి. ఏంటండి అదేం పల్లెనండి పోయేదానికి వచ్చేదానికి? ఎక్కడున్నాం మనం? ఏ యుగంలో ఉన్నాం? ఒప్పుకుంటారా? హర్షిస్తారా ప్రజలు మనం ఆ పనులు చేస్తే? ఆడికి పిచ్చి పట్టింది, వాడికి ఏదో పబ్లిసిటీ కావాలి, నేనే దుర్మార్గుడని చూపించుకోవాలా. సో ఈ స్ట్రైడ్ ఇది పరిస్థితి. ఆడికేం అంత స్ట్రెంగ్త్ కూడా లేదు, అది చేయాల్సిన అవసరం కూడా లేదు, నాకు నిజంగానే లేదు. దానికి బాధపడాల్సిన పని ఏముంది? అంటే ఈ మధ్యలోనే అంటే నగర డిప్యూటీ మేయర్ సాకే గంపన్న సైతము ప్రభాకర్ చౌదరికి ఎక్కువ వత్తాసు, అతనికి కూడా మీరు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారనేది. ఫోన్ చేసేది ఏముంది? వాట్సాప్లో పెట్టినారు కదా, నేనే పెట్టినా కదా. ఏమన్నా గంపన్న వాళ్ళన్నా మాకు ఇది ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి పోతా అంటాడు. అతనికి చెప్పిన పద్ధతి కాదేమో, ఇది మార్చుకోండి అని చెప్పిన. దాంట్లో తప్పేముంది? నేనేమి ఇదేం లేదని చెప్పలేదే, వాళ్ళతో మాట్లాడలేదే, వాళ్ళ అన్నతో మాట్లాడినా. వాళ్ళన్న మాకు బాగా వస్తా అంటాడు, పోతా అంటాడు మా దగ్గరికి. ఈ బొద్దు కాదు, మొదటి నుంచి కూడా మనకు తాడిపత్రికి వస్తే నన్ను చూడకుండా పోడు. అంతేగాని నేనే వాట్సాప్లో నేనే పెట్టినా, ఏం మాట్లాడింది? ఏం తప్పేముంది దాంట్లో? నేనేది భయపడినా అంతగా చెప్తా. అంతగా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చి పరిస్థితి ఎందుకు వచ్చిందంట? వాళ్ళ తమ్ముడికి చెప్పు, మంచిది కాదేమో, ఎట్లా అంటే అట్లా మాట్లాడతాడు, మంచిది కాదని చెప్పిన. వాళ్ళ అన్నకి చెప్పినా కానీ వానికి చెప్పాలి, వానికి చెప్పాలంటే చెప్తావు అని కూడా. ఇతను యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ ఇంట్లో వాడు మాదిరి ఉంటాడు కాబట్టి ఆయన చెప్పిన బాగుండదేమో. వార్నింగ్ అది ఇచ్చినది వింటారంటే మళ్ళీ వినిపిస్తా. అంటే మొత్తం మీద అనంతపురం అభివృద్ధికి మీరు అంటే తాడిపత్రిని ఒక లేదు చేయలేమండి, అనంతపురం చేయలేమండి. ఎందుకంటే అడుగడుగున ఆటంకం ఉంది కాబట్టి చేయలేం. అది పబ్లిక్ కూడా తెలిసిపోయింది కాబట్టి. సోదరుడు అనంతపురం పార్లమెంటు, మా అన్నకు వయసు ఎంత, మా అన్న ఎలాంటి వాడు, పోనీ నేనంటే రౌడీ గారిని, పోనీ నేను ఏమైనా ఇంటర్ఫియర్ అవుతానా, ఒక రోజన్నా వచ్చినానా? ఇప్పుడు ఇంకోటి మా బస్సులో ఆఫీస్ ఉంది, దానికి ఒక కాలు ఉంది, దానికి శాంక్షన్ చేసినారు. శాంక్షన్ చేసి ఇప్పుడు ఏం చేసినారు? దాన్ని క్యాన్సిల్ చేయాలని చూస్తారు. అంటే ఊరుకుంటామంటావా? 100 ఉన్నాయి అలాంటివి. ముందు అవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ నాది క్యాన్సిల్ చేయండి, ఇవన్నీ చేస్తారు. ఊరుకుంటాం మేము. అంటే ప్రభాకర్ చౌదరి గారితో మీకు విభేదాలు లేవు అంటున్నారు. అయితే అభివృద్ధి విషయంలో ఆయనతో కలిసి నడే అవకాశం ఏమైనా ఉందంటారు? లేదు, వాడికి అభివృద్ధి అంటే వాడికి తెలియదు. ఇంకా మనకి కలిసేది ఏంది ఉంది? అభివృద్ధి అనేది అతనికి తెలిసింటే మేము కలిసాల్సిన పనిలే, మేము నోరు మూసుకోవడం ఆయన పని చేయొచ్చు, చేయడంలే. ఈరోజు అభివృద్ధి విషయంలో ఆయన మొక్కలు నాటే విషయంలో అయితే కూడా మొత్తం ఇప్పుడు ఛాలెంజ్ నీతో ఛాలెంజ్. ఒక్క మొక్క చూపిస్తే ఊరికి పేరు నేను ఎక్కడ చెప్పుకోలేదే, 1,00,000 వేసిన 2 ఎక్కడన్నా స్టేట్మెంట్ చూసారా నాది? గత వారం కూడా 3 లక్షల ఇప్పుడు రెడీ నేను ఇట్లే రేపు పోదాము మొక్కలు చూపించమను అన్నా. ఇదంతా పబ్లిసిటీ కోసం చేసే పని కాదు, మనం చేసేది ఏదో నీట్గా ఉండాలి. ఎంత ఖర్చు పెట్టినావు నువ్వు? నేనేదో ఖర్చు పెట్టినా
నేను చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు అల్లనేడు చెట్లు వేసిన 3000 చెట్లు 3 సంవత్సరాలకు నా ఆఫీస్కి 10 లక్షలు ఫస్ట్ టైం వస్తుంది. ఇప్పుడు నేను అన్ని చూసిన ఒక్కొక్క కొమ్మ ఎంత ఉంది, ఒక్కొక్క చెట్టు ఎంత ఉంది, 10 అడుగుల పైన ఉంది. నువ్వు ఎక్కడి నుంచి తెప్పించావు? నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? నేను ఎంత ఖర్చు పెట్టినా? నా దగ్గర ఎన్ని చెట్లు బతికినాయి? పోదాం ఎంచుదాం ఎన్ని చెట్లు ఉన్నాయో. మా ఊర్లో అడుక్కడుగు చెట్టు ఉంది, అడుక్కడుగు బతికిచ్చినాం. అడుక్కడుగు ఇది కట్టినారు, దాన్ని డివైడ్ ఇది కట్టినారు, ఒక గాడు కట్టినారు. ఎవరు కట్టినారు? మేము కట్టినామా? ప్రజలు కట్టుకున్నారు. ప్రజల యొక్క ఉంటేనే మనం ఏదైనా చేయగలం. మేము వాళ్ళతోనే చేయించి వాళ్ళతో చేస్తాను. ఎంత డబ్బులు ఖర్చు పెడతారు ఒకరు చెప్పండి. ఈ పొద్దు హైదరాబాదు హరితహారము ఏదో పెట్టినారు, వెరీ గుడ్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కుతాడు ఆయన. ఏం చేస్తాం? దానికి ఒక చెట్టు, దానికి ఒక ట్రీ గార్డ్. ట్రీ గార్డ్ ఎంత? 6500, 7000, 650, 700, 800, 1000 రూపాయలు. ఎన్ని రోజులు ఉంటుంది ట్రీ గార్డ్? మరి మా ఊర్లో అన్ని ట్రీ గార్డ్ లేకుండా బతికినాయి. మేము 10 అడుగుల చెట్టు తప్ప నుంచి వేరేది వేయమో. మా ఊర్లో అన్ని 100కి 80 బతికినాయి. వేరే ఊళ్ళలో ఏదో దేవుడిచ్చిన వరంతో బతకాల్సిందే, కానీ ఏమీ లేదు. అంటే 2019 ఎన్నికల్లో అంటే మీ సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి గారి కుమారుడైన జేసీ పవన్ కుమార్ రెడ్డి గారిని తాడిపత్రిలో మీ కుమారుడు అస్మిత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా పోటీకి నిలబెట్టడానికి అనంతపురంలో మీరు తాడిపత్రి మార్క్ రాజకీయాన్ని సృష్టిస్తున్నారనేది ఒక బాధ ఉంది. మార్క్ రాజకీయం అంటే నాకు తెలియదు. మార్క్ అంటే ఏమో మీ ఉద్దేశం ఏమో చెప్తే మళ్ళీ దాని గురించి నేను చెప్తాను. మార్క్ రాజకీయం అంటే రౌడీజం అనే మీరు చెప్పేదే. రౌడీజానికి లేదు తావు ఎక్కడ. ఈ కాలంలో మంచి అంటే తావు ఉంది. నేను చెప్తున్నా రౌడీజం పదానండి. 100 మందిని కలుద్దాం ఈ ఊర్లో, నేను 75 మంది పేర్లు చెప్తా. వాడు ఎక్కడుండే చెప్తా. వాడి ఇంటి ముందర చెట్టు ఉందా, వాడి ఇంటి ముందర ఏముందో. 19 వచ్చే ఎన్నికల్లో పవన్ కుమార్ రెడ్డి గారు తప్పేముంది? ఏం తప్ప? నిలబెట్టకూడదా? అర్హతలు లేవా? అన్నీ ఉన్నాయి. వాడు ఎంబీఏ చేసినాడు స్విట్జర్లాండ్లో, మంచి ఇది. వాడు యాక్టివ్. వాడు దేశంలో తెలియని వ్యక్తి లేడు. వానికి సల్మాన్ ఖాన్ నుంచి, టెండూల్కర్ నుంచి, ధోని ఖాన్ నుంచి వానికి తెలుసు. దానివల్ల ప్రభాకర్ చౌదరిని మీరు డ్యామేజ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా అడ్డంకులు ఎవరు డ్యామేజ్ చేస్తే ఎవడు రాజకీయ నాయకుడు కాడండి. ఎవరికి విలువ వారికి ఉంటుంది. ఎవరు ఇది అంది. ఈ ఊర్లో ఎంతమంది మమ్మల్ని డ్యామేజ్ చేసినా ఈ ఊరు ప్రజలు మీకు అవతలోనికి ఓటేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు వస్తే ఏమవుతుంది ఈ ఊరు అనేది వాళ్ళకి అందరూ తెలుసుకోండి. ఈ తాడిపత్రి యొక్క ఇది దేశమంతా పాకిపోయింది. మాకు ఒక ప్లస్ పాయింట్ ఏమిటి తాడిపత్రి. మీరు పోయి అడగండి, అనంతపూర్లో పోయి అడగండి. మా ఊరోళ్ళు వస్తే కాఫీ తాగుతానే ముందు మీ వాళ్ళని అడుగుతారు, ఎక్కడైనా సార్ అంటే అడై అంటాడు మీ ఊర్లో. మా ఊర్లో ఏమంటారు? కాఫీ తాగుతానే బాస్కెట్లో వేసిపోతాడు. అది డిఫరెన్స్. అందుకోసమో మమ్మల్ని ఇంకోరు 2019 ఎన్నికల్లో అనంతపురంలో పవన్ కుమార్ రెడ్డి గారిది, తాడిపత్రిలో అస్మిత్ రెడ్డిది అరంగేట్రం తథ్యమంటారా? నేను అడిగిపోలా. ఒక్కసారి ఎమ్మెల్యే కావాలనే ఆకాంక్ష మీది నెరవేరింది. నాకు ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదో నాకు లేదు, నిజంగానే లేదు. ఎమ్మెల్యే కావాలని లేదు. నేను చెప్తేనే ఐ లైక్ టు బి ఏ మున్సిపల్ కౌన్సిలర్. రాజారెడ్డి గారిని హత్య విషయంలో మిమ్మల్ని ప్రధాన ముద్దాయిగా ఎందుకు చేర్చారంటారు? అప్పుడు కొన్ని వందల శవాలు రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యాక్షన్ రాజకీయాల్లో నలిగిపోయినాయి. చంపింది పాతసారథి రెడ్డి అయితే మిమ్మల్ని ఎందుకు ప్రధాన ముద్దాయిగా చేర్చారంటారు? కొన్ని దాంట్లకు జవాబులు ఉండవు. రాజారెడ్డికి రాజశేఖర్ రెడ్డికి వ్యత్యాసం ఏమంటారు? రాజశేఖర రెడ్డి చాలా తెలివైన వాడు. చెడు పని ఏం చేయాలన్నా కూడా రాజారెడ్డితో చేయించేవాడు. ఇతనేమో నిర్మలంగా నవ్వుకుంటూ తెల్ల బట్టలు వేసుకొని ఇతనేదో మల్లెపువ్వు మాదిరి బయటికి ఫోకస్ పెట్టినా కూడా ఇతనిలో ఉండేటువంటి క్రిమినల్ భావాలు కానీ ఇతను చేయాల్సినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా